హరే కృష్ణ. ఈరోజు మామిడికాయ పప్పు చేయడం చూపిస్తానండి. ఇవి పొనాసకాయలు. మామిడికాయని చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కోసుకొని, పచ్చిమిరకాయలు ముక్కలు చేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఉప్పు, పసుపు, కారం ఇవి రెడీ చేసుకోవాలి. కందిపప్పుని కడుక్కొని నానబెట్టుకోవాలి. గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఏ ధాన్యాలైనా నానబెట్టి వండితేనే బాగుంటాయండి, మంచిది కూడా. ఈ పప్పులో ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ పప్పులోనే మనం కోసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్ళు పోసి ఉంచాం కదండి, ఇవి ఈ గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక ఈ గిన్నెలోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మూత పెట్టేసి కుక్కరు 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మామిడికాయ పప్పులోకి తాలింపు వేసేద్దామండి. మనం ఏ గిన్నెలోకి అయితే పప్పు తీసుకోవాలో అనుకుంటున్నామో ఆ గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తాలింపు కోసం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. తాలింపు వేగిపోయింది, పొయ్యి కట్టేసుకుందాం. తాలింపు వేగాక గిన్నె మీద మూత పెట్టేసేయాలి. పొయ్యి కట్టేసుకుని ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే, వంట ఫాస్ట్గా అయిపోవాలనుకునే వాళ్ళు ఇలా ఏ గిన్నెలోకి అయితే పప్పు తిరగబోసుకుంటారో ఆ గిన్నెలోనే తాలింపు వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. కుక్కర్ విజిల్ తగ్గిపోయిందండి. ఇది కిందకి పడిపోతే విజిల్ తగ్గిపోయినట్టు. తీసేసుకుంటే పప్పు ఉడికిపోయింది. పప్పును ముక్కలు కలిపేసుకుందాం. మనం తాలింపు వేసి ఉంచుకున్నాం కదండి, అందులో ముందు ఈ ముక్కలు వేసేసుకోవాలి. పప్పు గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఈ కుక్కర్ని కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళని ఇలా పప్పులో వేసేసుకొని ఇప్పుడు పొయ్యి అంటించుకొని కలుపుకొని ఉడకనివ్వాలి. ఒకసారి ఇలా కలుపుకొని 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. మామిడికాయ పప్పు రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. టెంకాయతో కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎమ్మి మామిడికాయ పప్పు రెడీ. పుల్లగా, కారంగా పొడియాలు, చల్లమిరపకాయలు నుంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎలా చేసుకుంటున్నానో అలాగే చేసి చూపించానండి. ఈజీగా అయిపోయేలాగా చేసి చూపించాను. ఇలా చేసుకోండి, బాగుంటుంది. మామిడికాయ పప్పులోకి ఇలా చల్లమిరపకాయలు వేగించుకొని తింటే చాలా బాగుంటుందండి. పొడియాలు, చల్లమిరపకాయల కాంబినేషన్ అదిరిపోతుంది.